నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం. కర్నూలు డీకేఎం వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్. స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. కర్నూలు జిల్లా వామపక్ష నేతల డిమాండ్. పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు శ్రేష్టం. సత్యవేడు సిడిపిఓ సౌభాగ్యమ్మ. గుంతలమయమైన కర్నూలు జిల్లా కౌతాల మండలం రహదారులు పట్టించుకోని అధికారులు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని ఎరిగేరి, బదినేహల్, కుంటనహల్ గ్రామాల్లో కుండపోతగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లి నదీ తీర ప్రాంతాల్లోని పొలాల్లోకి నీరు చేరడంతో పంట పొలాలు నీట మునిగాయి. అయితే వర్షాలు లేక గత 15 రోజులుగా ఇబ్బంది పడిన రైతులకు ఇప్పుడు కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయని రైతులు పేర్కొంటున్నారు. ఎరిగేరి, బదినేహల్, కుంటనహల్ గ్రామాల మధ్యలోని వంకలు పొంగడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావన్ని కలిసి పలు అంశాలతో వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంత కార్యవర్గులు, సభ్యులు, నియోజకవర్గంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ ఆర్డీఓని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ఆర్డీఓకు వివరించారు. పావని గారికి జర్నలిస్టులు తమ కోరికల వినతి పత్రాన్ని అందించారు. అందులో ముఖ్యంగా జర్నలిస్టులకు సత్వరమే అక్రిడిటేషన్లు ఇవ్వాలని, ప్రాథమికంగా గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అలాగే ఏదైతే నిబంధనలకు అనుకూలంగా ఏ పత్రికలు పనిచేస్తున్నాయో వాటిని అక్రిడిటేషన్ లేకపోయినా కానీ వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడిటేషన్కి తగ్గిపోకుండా వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అందించాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం. అలాగే 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకి గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే ప్రతి జర్నలిస్టుకి 2.5 హెక్టారు సాగు భూమి ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతోటి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం ప్రతి విలేకరు 20 సంవత్సరాలు దాటినటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా పెన్షన్ కానీ గౌరవ వేతనం కానీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు వ్యవసాయ భూమిని ఇవ్వాలి. 1 హెక్టారు వ్యవసాయ భూమి ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అనేక మంది జర్నలిస్టులు ఇటు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వేతనం లేకపోయినా కూడా కేవలం సమాజ సేవ అనే దృక్పథంతో పనిచేస్తున్నాం. విద్యార్థుల సంక్షేమంలో అలసత్వాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికేశాలలోని కేజీబీవీ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పురుగుపడిన అల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించిన 2 వంట వాళ్లను సస్పెండ్ చేశారు. కొత్తగా నియమితులైన వంట వాళ్లతో ముఖాముఖి మాట్లాడి మంచిగా వంట చేయాలని, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, నాణ్యతకు కట్టుబడాలని, పాడైన బియ్యం, సరుకులు వినియోగించొద్దని స్పష్టం చేశారు. కర్నూలులోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో ఈగల్ ఎస్ఐ సుజన్ కుమార్, సిబ్బంది వై ఎలీషా, ఎస్ మాసుమలి, బి రమేష్ పర్యవేక్షణలో ఈగల్ సెల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఆదేశాల మేరకు విద్యార్థులకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల పాత్ర ఎంతో గణనీయమైందని, యువతీ యువకులు విద్యార్థులు డ్రగ్స్ అనే విషపు ఊపిరిని తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ శరీరానికి హానికరం మాత్రమే కాదు, కుటుంబం, సమాజాన్ని నష్టం కలిగిస్తోందని, ఒకసారి వాడడం మొదలు పెడితే మారడం కష్టమని, డ్రగ్స్ వాడకంతో వచ్చే సమస్యల్లో ముఖ్యమైనవి గుండె సంబంధిత, మానసిక వగాపై ప్రభావితం చేస్తాయని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. అచ్చంపేట పట్టణంలోని పురవీధుల గుండా చిన్నారులు, మహిళలు, యువకులు, పెద్దలు ఎంతో భక్తి శ్రద్ధలతో కోటమైసమ్మ నుండి బ్రహ్మరాంబ దేవాలయం, పట్టణంలోని బొడ్రాయి మీదుగా పోచమ్మ గుడి వరకు ఘనంగా శివసత్తులతో, పోతురాజులతో ఊరేగింపుతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, పోకల మనోహర్, తులసిరాం, బ్రహ్మరాంబ దేవాలయం అధ్యక్షుడు పోకల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కేతాపల్లి వెంకటేష్ మరియు మడకరి బాలాజీ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, స్థానికులు, సంఘాల పెద్దలు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బెల్లందొడ్డి గ్రామంలోని చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. చిరుత ముద్రలను చూసి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేటటువంటి రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అలజడి కనిపిస్తే సమాచారం అందించాలని అధికారులు తెలియజేశారు. ఆయన తీసుకొచ్చి అందుకని ఒకే కాక చెప్పేసి పెట్టండి ఇప్పుడు ఒకే కదా సార్. అక్కడ వెళ్ళిద్దండి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న స్మార్ట్ మీటర్లను పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, సెకీ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పత్తికొండ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర సిపిఐ, సిపిఎం పార్టీలు ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ, గతంలో జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు మరియు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అడ్డుకున్నారని వారు తెలియజేశారు. ఆ విధంగా ఎట్లా వస్తుంది? ఇది ఎంతసేపు ఉన్నా ప్రజలకి అర్థమయ్యేది ఏమనంటే, ఈ ఒప్పందాల ఫలితంగా వీళ్ళంతా కూడా లంచాలు తీసుకుంటున్నారు, విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు చూసినాం, ఇప్పుడు అమెరికాలోనూ ఇప్పటికే చెప్పినాడు, గిడ్డయ్య చెప్పినాడు, అక్కడ కేసు కూడా నడుస్తుంది. 17,500 కోట్లు లంచాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పినారు. అదేవిధంగా దాని మీద కేసు కూడా ఉంది. విచిత్రం ఏమంటే, దీన్ని రద్దు చేయాలా, ఆ ఒప్పందాన్ని సెక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి నుంచి కూడా కోరుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో మనం గమనించాలా, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు హైకోర్టులో కూడా దీన్ని కేసు కూడా ఆయన వేయడం జరిగింది, దీన్ని రద్దు చేయాలని చెప్పి. మన రామకృష్ణ గారే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాదు, ఇప్పుడు ఉంటున్న తెలుగుదేశం పార్టీలో ఆర్థిక మంత్రులుగా మరి మన పయ్యావుల కేశవ్ కూడా ఆయన ఇంప్లీడ్ అయినాడు, ఆయన కూడా కేసుతోన దానికి ఆయన కూడా ఉన్నాడు. అంటే ఇది చేసేది చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఈరోజు మన విద్యుత్ ఛార్జీలు 4 సార్లు పెంచేది, మరి ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. మరి దీన్నంతా కూడా ఇంతకు ముందు ఉండే బకాయిలు లేదంటే
డ్రాప్ ఛార్జీలు దీన్నంతా కూడా మనం బుక్ అడ్జస్ట్మెంట్ అంటాం కానీ లేదు మామూలుగా అయితే వీళ్ళు ప్రజల మీద పన్నులు వేసే పద్ధతుల్లో 12,000 కోట్ల రూపాయలు 12,070 కోట్ల రూపాయలు మరి తిరిగి ప్రజల మీద భారం మోపి దీన్ని వసూలు చేసుకునే దానికి పర్మిషన్ ఇమ్మని చెప్పి వాళ్ళు డిస్ట్రిక్ట్లో వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఈరోజు కూడా వచ్చింది పేపర్లో. అంటే మరింత ఎక్కువ పిండుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. మరి విద్యుత్ ఛార్జీలు కేవలం ప్రజల మీద ఆయన చెప్తున్నాడు, మేము ప్రజలకు ఎలాంటి భారం పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి ముర్రుపాలు తాగిస్తే శ్రేష్టంగా ఆరోగ్యకరంగా ఉంటుందని తిరుపతి జిల్లా సత్యవేడు సిడిపిఓ సౌభాగ్యమ్మ మంగళవారం స్థానిక పిచ్చాటూరు గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఆనవాయితీగా నిర్వహిస్తున్న తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాలు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు బాజావతి, సుమతి వారి ఆధ్వర్యంలో సిడిపిఓ ముఖ్య అతిథిగా హాజరై గర్భవతులు, బాలింతలను ఉద్దేశించి తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లాలో ఉన్న అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తారని వారు తెలియజేశారు. బయట ఇంకొకరు అతనో మామనో భర్తనో అయితే వాళ్ళు ఏది తినేదో ఏదో ఒకటి తిని అలవాటుకొని బలం తెచ్చుకోగలరు. కానీ కడుపులో ఉన్న బిడ్డకి తర్వాత డెలివరీ అయిన తర్వాత మనకి ఎంతో బ్లడ్ లాస్ అవుతుంది, అవునా, ఎంతో రక్తం పోతుంది. అదంతా మనం గెయిన్ చేసుకోవాలంటే మళ్ళీ పౌష్టికాహారం ద్వారానే మనం మళ్ళీ రక్తం పెడుతుంది, అవునా. కాబట్టి దయచేసి అందరూ కూడా మేము అంగన్వాడీ సెంటర్ ద్వారా ఇస్తున్న ప్రతి వస్తువు కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉపయోగించుకోవాలి. అది గవర్నమెంట్ ఇస్తుంది కదా, అదేముందో చాలా తక్కువ ధర అనుకుంటారేమో, లేదమ్మా. మనం ఇప్పుడు హార్లిక్స్లని అవి ఇవి తాగుతున్నారు కదా, వాటికైనా కూడా బలవర్ధకమైన ఆహారం అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్న బాల సంజీవని కిట్స్ 6 రకాలైన వస్తువులతో ఇస్తుంది. పాలు, కోడిగుడ్లు. ఒక రోజు ఏమనుకుంటాం, ఏంలే ఈరోజు తెచ్చుకున్నాను, తెచ్చుకుంటే మళ్ళీ తెచ్చుకున్నాంలే అనిపిస్తుంది. కానీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఎందుకు ఇస్తున్నామంటే 25 రోజులు కోడిగుడ్లు తినాలని. అంటే 365 రోజులు 25 రోజులు కూడా తింటే కూడా చాలు ఇచ్చిన కోడిగుడ్లని. అది పౌష్టికాహారం, అన్ని పోషకాలు కోడిగుడ్లలో ఉంటాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామం నడిబొడ్డున ఉన్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌసు దేశాయ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌసు దేశాయ్ నేతృత్వంలో సిపిఎం ప్రతినిధి బృందం రాతన గ్రామ నడిబొడ్డు గుంతగా మారిన రోడ్లను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి అక్కడే నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారి అడుగు లోతు గుంతపడ్డ అధికారులు ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని అన్నారు. పత్తిగొండ నుండి గుత్తికి వెళ్లే భారీ వాహనాలు ఈ రోడ్డు వెంట వెళ్తూ ఎప్పుడు కింద పడతాయో అనే భయంతో ప్రజలు ఉంటున్నారని అన్నారు. వర్షం వస్తే గుంత నుండి ద్విచక్ర వాహనాలు, పాదాచారులు నిత్యం ప్రమాదానికి గురి కావాల్సి వస్తోందని వారు తెలియజేశారు. రోడ్ల నిర్మాణానికి నిధులు వచ్చాయని చెప్తున్నా అధికారులు ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చడంలో ఎందుకు విఫలమవుతున్నారని వారు విమర్శించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని R&B మరియు రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలింపజేయించి రహదారిలో ఉన్న గుంతలను పూడిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం తుగ్గలి మండలం రాతన గ్రామానికి వచ్చాము. రాతన గ్రామం సమస్య మెయిన్ రహదారి ఏదైతే రోడ్డు ఉందో ఊరు మధ్యలో చాలా పెద్ద గుంతలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి R&B అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి చాలాసార్లు జరిగింది, కానీ పరిస్థితి చాలా గుంతలమయమైంది. మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, రోడ్ల నిర్మాణం కోసం నిధులు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ నిధులు ఎక్కడికి వెళ్ళాయి? రాతనకు వచ్చి చూడండి, రాతనకు దాదాపు 2-3 అడుగుల గుంతలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్స్ అట్లా ఆటోలు కూడా చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, తక్షణమే R&B అధికారులకు డైరెక్షన్ ఇచ్చి రాతన గ్రామంలో ఊరు మధ్యలో ఉన్నటువంటి ఈ గుంతల్ని వెంటనే పూడ్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయకపోతే మాత్రం ఈ గ్రామ ప్రజలను సమీకరించి ఇక్కడే రాస్తారోకో చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జగ్గంపేట మండలం స్థానిక కాట్రావులపల్లి వాస్తవ్యులు ఇక NRI కల్లేపల్లి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా పసుపులేటి పవన్ ఆధ్వర్యంలో శ్రీ యువజన బ్లడ్ బ్యాంక్ మరియు మన కాట్రాలపల్లి సేవా సమితి సంయుక్త సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యువజన బ్లడ్ బ్యాంక్ సతీష్ మాట్లాడుతూ కల్లేపల్లి రాజేష్ తమ గ్రామంలో ఉండకపోయినా తమ గ్రామం కోసం సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని వారు తెలియజేశారు. అనే ఆలోచనతో ముందుగా నా స్నేహితుల్ని
కోలాట్ వీరబాబు గారిని కానీ, పార్స్ వేణు గారిని కానీ, మధ్యూరి ప్రసాద్ని కానీ వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసినప్పుడు రక్తదానం పెడదామని వీరబాబు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేటప్పటికి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను. అభిమానం ఉండి ఇక్కడ వచ్చి రాజేష్ గల్లేపల్లి గారి తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ బ్లడ్ క్యాంప్ అనేటప్పటికి వస్తారో లేదో అనే చిన్న భయంతో మన యువసేన సతీష్ గారికి కూడా చెప్పినప్పుడు, సార్ ఒక 30 మంది ఉంటారు, మీరు వచ్చి క్యాంప్ నిర్వహించాలంటే వెంటనే ఆల్రెడీ వాళ్ళు 3వ తారీఖున పెద్ద క్యాంప్ని విజయవంతం చేసి మళ్ళీ వెంటనే 4వ తారీఖున మా ఊరు క్యాంప్ పెట్టడానికి ముందుగా వచ్చిన యువసేన సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కాటోరపల్లి యువత అందరికీ కూడా ఈ బ్లడ్ క్యాంప్లో ప్రాణదాతలుగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మా అన్నయ్య బర్త్డేకి ఎంత సపోర్ట్ ఇచ్చినా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు వచ్చి ఆయన వెంటనే నడిపిస్తున్నందుకు మనసారా కోరుకుంటూ ఇదే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సీనియర్ నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. ఇక వారికి శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మాంచాలమ్మని దర్శించుకొని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు వారికి ఫల మంత్రాక్షరాలు ఇచ్చి సెలవుతో సత్కరించి ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న శ్రీ రాఘవేంద్ర స్వామి 354 ఆరాధన ఉత్సవాలను రావాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం. కర్నూలు డీకే వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్. స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. కర్నూలు జిల్లా వామపక్ష నేతల డిమాండ్. పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు శ్రేష్టం. సత్యవేడు సిడిపిఓ సౌభాగ్యమ్మ. గుంతలమయమైన కర్నూలు జిల్లా కౌతాల మండలం రహదారులు పట్టించుకోని అధికారులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1TV.